హాయ్ స్టూడెంట్స్, మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ ఈ 4వ వీడియో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన 4వ వీడియో మీకోసం మరి చేయటం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనము డేటా టైప్స్ ఇన్ C++ అనే కాన్సెప్ట్ని మనము చూడబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో టోకెన్స్ ఇన్ C++ అండ్ క్యారెక్టర్ సెట్ ఇన్ C++ అనే అంశాలను మనము నేర్చుకోవటం జరిగింది. మీరందరూ అసైన్మెంట్లో దాదాపుగా అన్ని కరెక్ట్ ఆన్సర్సే మరి మీరు ఆప్షన్గా చూస్ చేసుకోవడం జరిగింది. కొంత ఆప్షన్స్ తెలియక అటు ఇటు జరిగి ఉండొచ్చు తప్ప దాదాపు అందరూ కూడా మంచి మార్క్సే స్కోర్ చేశారు. సో ఈ వీడియోని కూడా మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ మీకు చెప్తున్నట్టుగానే డేటా టైప్స్ ఇన్ సి ఏవైతే ఉంటాయో అవే దాదాపుగా మళ్ళీ ఇక్కడ మనకి రిపీట్ అవుతాయి. డేటా టైప్స్ ఇన్ C++ అని రిపీట్ అవుతాయి అన్నమాట. సో మొట్టమొదటిగా మనము నేర్చుకోబోయే అంశం ఏంటిది అని అంటే డేటా టైప్స్ అనేవి ఏంటిది, అసలు ఏమేం డేటా టైప్స్ ఉంటాయి, వాటిని మనం ఎక్కడ వాడతాము అనే దాని విషయంలో మనము ఇవాళ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా డేటా టైప్ యొక్క డెఫినిషన్ ఏంటిది. సో ఒక కంప్యూటర్లో మనము డేటాను స్టోర్ చేస్తున్నాము అని అంటే ఆ డేటా ఎన్నో రకాలుగా ఉండే అవకాశం ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీ ఫోన్లో ఒక వ్యక్తి యొక్క మొబైల్ నంబర్ ఫీడ్ చేసుకోవాలంటే నంబర్ ఫీడ్ చేయాలి అని అంటే అంకెలు కొడతారు, పేరు ఫీడ్ చేయాలనుకుంటే అక్షరాలు కొడతారు. రెండు కూడా స్టోర్ చేయడానికే, రెండు కూడా మనం స్టోర్ చేస్తున్నాం. కానీ నంబర్ని నంబర్ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాము, పేరుని క్యారెక్టర్ ఫార్మాట్లో స్టోర్ చేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి కంప్యూటర్ లోపలికి మనం ఏ రకమైన డేటాని పంపిస్తున్నాము అనేది వివరించేదే డేటా టైప్. సో డేటా టైప్ టెల్స్ us which type of data we are storing in the computer memory. మీ అందరికీ సి లాంగ్వేజ్కి సంబంధించిన డేటా టైప్స్ కొన్ని గుర్తే ఉండుంటాయి. ఇంటిజర్ అండ్ ఫ్లోట్ అవి ఇక్కడ కూడా ఉంటాయి, కానీ మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను. ఇంటిజర్ ఈజ్ ఎ నంబర్ విచ్ డు నాట్ హ్యావ్ ఎ డెసిమల్ పాయింట్, whereas floating point number is also a number but it compulsory should have a decimal point. సో రెండు కూడా నంబర్సే, కానీ పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు మనం ఫ్లోటింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాము, ఏదైనా క్యాజువల్ నంబర్ ఇచ్చేటప్పుడు మనము ఇంటిజర్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో డేటా టైప్ స్పెసిఫైస్ విచ్ టైప్ ఆఫ్ డేటా we are storing in the memory. ఓకే, సో అవి ఎందుకు పనిచేస్తాయంటే దానిపైన ఆపరేషన్స్ చేయడానికి, దానిపైన క్యాల్కులేషన్స్ చేయడానికి ఈ డేటా టైప్స్ అనేవి పనిచేస్తాయన్నమాట. సో డేటా టైప్స్ అని అంటే మళ్ళీ చెప్తున్నాను వినండి. ద టైప్ ఆఫ్ డేటా విచ్ we are storing in the computer memory is called as data type. మీ బ్యాగ్లో బుక్స్ ఉంటాయి, చాలా రకాల బుక్స్ ఉంటాయి, కానీ ఇంగ్లీష్కి ఒక రకమైన బుక్ వాడతారు, మ్యాథ్స్కి మరొక రకమైన బుక్ వాడతారు. చిన్నగున్నప్పుడైతే మనము స్కూల్లో చదువుకుంటున్నప్పుడైతే మీరు తెలుగుకేమో బ్రాడ్ రూల్ వాడతారు, ఇంగ్లీష్కేమో సింగిల్ రూల్ వాడతారు, మ్యాథ్స్కేమో వైట్ పేజెస్ వాడతారు, సైన్స్కేమో వన్ సైడ్ వైట్ నోట్స్ వాడతారు. కానీ అన్నీ రాసేటివే కదా అంటే ఒక్కొక్క డేటా ఒక్కొక్క దాంట్లో ఎంట్రీ అవుతుంది అన్నమాట. మ్యాథ్స్ కనుక మనం సైన్స్ బుక్లో రాస్తే సార్తో తిట్లు తింటాం. కాబట్టి ఏ డేటా
ఎలా స్టోర్ చేయాలి, ఏ డేటా ఎక్కడ స్టోర్ చేయాలి అని చెప్పేదే ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ అన్నమాట. టైప్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ది డేటా టైప్. సో ఇక్కడ మనము చూస్తున్నాము స్క్రీన్ పైన C++లో 3 రకాల డేటా టైప్స్ మనకి కనపడుతూ ఉన్నాయి. 3 different data types. One is the basic data type. The second one is the derived data type. And the third one is the user defined data type. Basic data type, derived data type and user defined data type. దీనికి అడిషన్గా సి లాంగ్వేజ్లో మనకి వాయిడ్ డేటా టైప్ అనేది వచ్చింది. వాయిడ్ డేటా టైప్. సో ఇక్కడ ఈ బేసిక్ డేటా టైప్లోనే వాయిడ్ అనే డేటా టైపు ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. సో రిమెంబర్ దట్ C++ consists of 3 different data types. One is the basic data type, and the second one is the derived data type, and the third one is the user defined data type. ఈ బేసిక్ డేటా టైప్నే ఇట్ ఈస్ ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ యాజ్ బిల్ట్ ఇన్ డేటా టైప్. దీన్ని బిల్ట్ ఇన్ డేటా టైప్ అని కూడా అంటారన్నమాట. సో ఈ స్క్రీన్ని జాగ్రత్తగా గమనిస్తూ డేటా టైప్స్ 3 ఉంటాయి అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్లో మనకి డేటా టైప్స్ 3 రకాల డేటా టైప్స్ మీకు కనపడుతున్నాయి. ఒకటి అదే బేసిక్ డేటా టైప్ లేదా బిల్ట్ ఇన్ డేటా టైప్, ఆ తర్వాత డిరైవ్డ్ డేటా టైప్, తర్వాత యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఈ 3 కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. సో మీరు ఒక్కసారి ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ కర్సర్ మీరు గమనిస్తే C++ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి బిల్ట్ ఇన్ డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్, యూజర్ డేటా టైప్స్గా 3గా విడిపోయినాయి. సో C++ డేటా టైప్స్ 3 రకాలు. ఓకే, ఇప్పుడు ఈ బిల్ట్ ఇన్ డేటా టైప్లో మీరు గమనిస్తే బిల్ట్ ఇన్ డేటా టైప్లో మనకి ఇంటిగ్రల్ టైప్, రెండోది ఫ్లోటింగ్ టైప్, మూడోది వాయిడ్ డేటా టైప్. ఇంటిగ్రల్ డేటా టైప్, ఫ్లోటింగ్ డేటా టైప్ అండ్ వాయిడ్ డేటా టైప్. సో ఇక్కడ గమనించండి, ఇంటిగ్రల్ టైప్లో ఇంటిజర్ ఉంది, క్యారెక్టర్ ఉంది. ఫ్లోటింగ్ డేటా టైప్లో ఫ్లోట్ ఉంది, డబుల్ ఉంది. వాయిడ్ ఒకటే, దానికి మరొకటి ఏమీ లేదు. సేమ్ మళ్ళీ పాత సి లాంగ్వేజ్లో లాగానే ఇంటిజర్ అని అంటే ఏ నంబర్ వితౌట్ డెసిమల్, ఫ్లోట్ అని అంటే ఏ నంబర్ విత్ డెసిమల్, క్యారెక్టర్ అని అంటే సింగిల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, అండ్ డబుల్ అంటే ఏదైతే నంబర్ ఉంటుందో దాని యొక్క రేంజ్ ఎప్పుడైతే మనము దాటి బయటికి వెళ్తామో ఆ డబుల్ అనేది మనం వాడతాం. నెక్స్ట్ స్లైడ్లో మనము ఏ దానికి ఏ రేంజ్ ఉంది, ఏ డేటా టైప్కి ఎంత రేంజ్ ఉంది, దాని యొక్క స్టార్టింగ్ వాల్యూ ఏంటిది, దాని యొక్క ఎండింగ్ వాల్యూ ఏంటిది అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం. సో గమనించండి, C++ డేటా టైప్స్ 3 రకాలు. ఫస్ట్ వన్ బేసిక్ డేటా టైప్ లేదా బిల్ట్ ఇన్ డేటా టైప్, రెండోది డిరైవ్డ్ డేటా టైప్, మూడోది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అట్లాగే బేసిక్ డేటా టైప్ లేదా బిల్ట్ ఇన్ డేటా టైప్ మళ్ళీ 3గా విడిపోయింది. ఒకటి ఇంటిగ్రల్ టైప్, రెండోది ఫ్లోటింగ్ టైప్, మూడోది వాయిడ్. ఇంటిగ్రల్లో ఇంటిజర్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. ఈ స్పెల్లింగ్ చూసి చారు అనకండి, దాన్ని CHAR ఉంది కాబట్టి చారు చారు కాదు, అది క్యారెక్టర్. ఓకే, అట్లాగే ఫ్లోటింగ్ పాయింట్లో మనకి ఫ్లోట్ వాల్యూ ఉంటుంది, డబుల్ వాల్యూ ఉంటుంది. వాయిడ్ అనేది దట్ ఈస్ అన్ ఎంప్టీ డేటా టైప్. ఎప్పుడైతే మనకు ఒక డేటా టైప్ తెలీదో, అంటే మనం దానికి ఏం వాల్యూ ఇస్తామో మనకి ఎప్పుడైతే తెలీదో అప్పుడు మనము దాన్ని ఏం చేస్తామంటే దట్ షుడ్ బి గివెన్ యాజ్ ది వాయిడ్ డేటా టైప్. అందుకే సి ప్రోగ్రాంలో మనము వాయిడ్ మెయిన్ అని పెడతాం. లాస్ట్కి వచ్చే ఆన్సర్ అది ఫ్లోటింగా లేదా ఇంటిజరా అనేది మనకు తెలియదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనము వాయిడ్ అని పెడతాం. అంటే అవుట్పుట్ వచ్చే డేటా టైప్ నాకు తెలియదు అనేది మనం అక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట.
ఇప్పుడు గమనించండి, నవ్ వి ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ది డిరైవ్డ్ డేటా టైప్. సో ఇక్కడ ఫస్ట్ ఈ స్లైడ్ అయిన తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాము. సో ఇక్కడ బేసిక్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా రకాలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే మనము ఇంటిజర్ గమనించండి, ఇంటిజర్ -32,768 నుండి 32,767 వరకు దీని యొక్క వాల్యూ అన్నమాట. ఎప్పుడైతే మనం 32,767 కన్నా ఎక్కువ ఇవ్వాలనుకున్నామో దెన్ వీ హ్యావ్ టు గో టు అన్సైన్డ్ ఇంటిజర్ లేదా లాంగ్ ఇంటిజర్కి మనం వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంటిజర్ వాల్యూ కొంత మేరకే, ఇది 2 bytes మాత్రమే తీసుకుంటుంది. లాంగ్ ఇంటిజర్ చూడండి చాలా పెద్ద వాల్యూ ఇక్కడ మీకు కనపడతా ఉంటుంది. ఈ వాల్యూస్ బాగా నోట్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్లో అసైన్మెంట్ టెస్ట్లో ఈ వాల్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటిజర్ యొక్క రేంజ్ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, క్యారెక్టర్ యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, తర్వాత ఫ్లోట్ యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది మీరందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. తర్వాత డబుల్ చూడండి, డబుల్ యొక్క వాల్యూ చాలా పెద్దది. అట్లాగే ఇంటిజర్ 2 bytes ఆక్యుపై చేస్తుంది, క్యారెక్టర్ 1 byte ఆక్యుపై చేస్తుంది, ఫ్లోట్ 4 bytes ఆక్యుపై చేస్తుంది, డబుల్ 8 bytes ఆక్యుపై చేస్తుంది. గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ. 1 byte క్యారెక్టర్, 2 bytes ఇంటిజర్, 4 bytes ఫ్లోట్, 8 bytes డబుల్ అనేది ఆక్యుపై చేస్తుంది అన్నమాట. సో బేసిక్ డేటా టైప్స్లో మనం ఈ 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది: ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోట్ అండ్ డబుల్. ఒకవేళ సైజ్ పరంగా చూసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం క్యారెక్టర్ చూసుకోవాలి, తర్వాత ఇంటిజర్, తర్వాత ఫ్లోట్, తర్వాత డబుల్. 1, 2, 4, 8 bytes అవి ఆక్యుపై చేస్తూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మనము ఇప్పుడు వాయిడ్ డేటా టైప్. వాయిడ్ డేటా టైప్ అనంటే ఏంటిది అనంటే ఇక్కడ మీరు గమనించండి, ఎంప్టీ డేటా టైప్. డేటా టైప్ ఏదైతే మనకు తెలియదో దాన్ని ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ది ఎంప్టీ డేటా టైప్, వాయిడ్ డేటా టైప్. ఈ వాయిడ్ని 2 రకాలుగా మనము ఉపయోగిస్తూ ఉంటాము. మొట్టమొదటిగా రిటర్న్ టైప్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్, నెక్స్ట్ క్లాసెస్లో ఫంక్షన్ గురించి మనం తెలిసినప్పుడు ఫంక్షన్స్ గురించి మనం వింటాం. ఓకే, ఎప్పుడైతే ఫంక్షన్ నుంచి ఏ వాల్యూ రిటర్న్ లేదో అప్పుడు మనం వాయిడ్ డేటా టైప్ వాడతాము. అట్లాగే పారామీటర్ లిస్ట్ పొజిషన్లో ఫంక్షన్ హెడర్ లేనప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ కోసము ఈ వాయిడ్ డేటా టైప్ అనేది మనం వాడతాం. మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, వాయిడ్ డేటా టైప్ ఈజ్ ఏ డేటా టైప్ వేర్ ది అవుట్పుట్ ఆఫ్ ది వాల్యూ ఆర్ ది వాల్యూస్ విచ్ వీ ఆర్ గివెన్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ నోన్ టు అస్. మనకు తెలియకపోయినప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో ఫార్ వాయిడ్ డేటా టైప్. ఓకే, సో నౌ ఫర్ ది నెక్స్ట్ వన్, డిరైవ్డ్ డేటా టైప్. డిరైవ్డ్ డేటా టైప్ అని అంటే ఏంటిది చూడండి ఒకసారి, ఇక్కడ డెఫినిషన్ మనకు కనపడుతుంది. డిరైవ్డ్ డేటా టైప్స్ ఆర్ దోస్ దట్ ఆర్ డిఫైన్డ్ ఇన్ అదర్ డేటా టైప్స్. బేసిక్ డేటా టైప్స్ కాకుండా ఏవైతే డిరైవ్డ్ డేటా టైప్స్ ఉంటాయో వాటిని, బేస్ డేటా టైప్స్ కాకుండా ఉండే వాటిని మనం డిరైవ్డ్ డేటా టైప్స్ అని అంటాం. అయితే ఇక్కడ బండ గుర్తు ఏంటిది అని అంటే, బేసిక్ డేటా టైప్లో మనం ఒక్కొక్క వాల్యూ మాత్రం ఇవ్వగలం. డిరైవ్డ్ డేటా టైప్లో మనము మోర్ దెన్ 1 వాల్యూస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు. బేసిక్ డేటా టైప్ లేదా బిల్ట్ ఇన్ డేటా టైప్, కంప్యూటరే దాన్ని తయారు చేసింది, కంప్యూటరే దాన్ని డిరైవ్ కూడా చేసేసింది. డిరైవ్డ్ డేటా టైప్, కంప్యూటర్ తయారు చేసింది కానీ వాల్యూస్ మనం ఇవ్వాలి. ఓకే, లాస్ట్ కంక్లూజన్లో మీకు ఈ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిరైవ్డ్ డేటా టైప్ అని అంటే అది ఆల్రెడీ కంప్యూటర్లో ఉంది, దాన్ని మనం డిరైవ్ చేస్తున్నాం. మ్యాథ్స్లో మీరు డిరైవ్ అని ఉంటుంది, అంటే ఆల్రెడీ ఆ ప్రాబ్లం చేయబడే ఉంది, మీరు డిరైవ్ చేయాలన్నమాట దాన్ని. అక్కడే క్వశ్చన్ ఉంటుంది, అక్కడే ఆన్సర్ ఉంటుంది. సో అది ఇదని ప్రూవ్ చేస్తాం అంతే మనం. సో ఇక్కడ డిరైవ్డ్ డేటా టైప్ అని అంటే ఏంటంటే వీ హ్యావ్ టు డిరైవ్ ఇట్. ఓకే, సో దట్ ఈజ్ రిగార్డింగ్ ది డిరైవ్డ్ డేటా టైప్. సో ఇక్కడ చూడండి, మనకి పాయింటర్స్, ఫంక్షన్స్, అరేస్,
అండ్ రెఫరెన్సెస్. C++లో మనకి ఎక్స్ట్రా కనపడుతున్న డిరైవ్డ్ డేటా టైప్ ఏంటిది అని అంటే దట్ ఈజ్ రెఫరెన్సెస్. సి లాంగ్వేజ్లో దేర్ వేర్ ఓన్లీ 3. One is pointers, functions and arrays. But coming to C++, derived data types are of 4 types. One is pointers, second one functions, third one arrays, and the last one is references. References is exclusively for C++. ఇది కేవలం C++కి మాత్రమే ఈ రెఫరెన్సెస్ అనేది ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ derived data type. Now coming to user defined data type. User defined data type. The data types that are defined by the user are called as user defined data types. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, 3 డేటా టైప్స్ ఉండే తేడా ఏంటిదో. బిల్ట్ ఇన్ డేటా టైప్స్ కంప్యూటరే తయారు చేస్తుంది, కంప్యూటరే వాటి వాల్యూస్ కూడా మనకు ఆల్రెడీ చెప్పేసింది. ఇంటిజర్ అంటే ఒక పాయింట్ లేకుండా ఉండాలి, డెసిమల్ పాయింట్ లేకుండా ఉండాలి. ఫ్లోట్ అంటే ఖచ్చితంగా పాయింట్ ఉండాలి. క్యారెక్టర్ అని అంటే అక్షరాలు ఉండాలని మనకు ఆల్రెడీ అది బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో ఉన్నాయి. డిరైవ్డ్ డేటా టైప్స్, అరే అనేది ఒక స్ట్రక్చర్, ఈ అరేలో నంబర్స్ ఇవ్వాలి, ఈ అరేలో క్యారెక్టర్స్ ఇవ్వాలి అంటే కంప్యూటర్ తయారు చేసింది కానీ వాల్యూస్ మనం ఇస్తాం, ఇక్కడ డిరైవ్ చేస్తున్నాం వాటిని. అయితే ఇక్కడ బండ గుర్తు పెట్టుకోండి, బేసిక్ డేటా టైప్స్కి డిరైవ్డ్ డేటా టైప్స్కి తేడా ఏంటిదంటే బేసిక్ డేటా టైప్లో ఒకటే వాల్యూ మనం స్టోర్ చేయగలము. డిరైవ్డ్ డేటా టైప్స్లో వీ కెన్ స్టోర్ మోర్ దాన్ 1 వాల్యూ, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మనము స్టోర్ చేసే అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్ అరేస్. అరేస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. నౌ కమింగ్ టు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ని మనమే తయారు చేయాలి, మనమే వాటికి వాల్యూస్ ఇవ్వాలి. అందుకే దీన్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నారు. బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఏమో కంప్యూటర్ తయారు చేస్తుంది, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఏమో మనము తయారు చేయాలి. ఓకే, సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లో మనకి ఏమేమి ఉన్నాయి అని అంటే C++లో స్ట్రక్చర్, క్లాస్, యూనియన్ అండ్ ఎన్యూమరేషన్ డేటా టైప్. ఎన్యూమరేషన్ డేటా టైప్ని ఈడిటి అని అంటారు. దీన్ని ఈడిటి, ఎన్యూమరేషన్ డేటా టైప్ అని అంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఒక్క విషయం మనకి క్లాస్ అనే ఈ ఒక్క పాయింట్, క్లాస్ C++, C విత్ క్లాసెస్ అండ్ ఇంక్రిమెంట్ ఆఫ్ C, దీంట్లో మాత్రమే క్లాస్ అనే విషయం కనపడుతుంది. మనకి ఎక్కడ కూడా సి లాంగ్వేజ్లో క్లాస్ అనే విషయం కనపడదు. సో ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్లో మనకి సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్ ఉంది, సి లాంగ్వేజ్లో యూనియన్ ఉంది, సి లాంగ్వేజ్లో ఎన్యూమరేషన్ డేటా టైప్ ఉంది. కానీ మనకు లేనిది ఏంటిదంటే ఈ క్లాస్ ఒకటే. సో గుర్తుపెట్టుకోండి, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లో 4 ఉన్నాయి, డిరైవ్డ్ డేటా టైప్స్లో 4 ఉన్నాయి, బేసిక్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో కూడా 4 ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకుందాం. బేసిక్ డేటా టైప్స్లో క్యార్, ఇంటిజర్, ఫ్లోట్, డబుల్ 4 రాయండి. తర్వాత డిరైవ్డ్ డేటా టైప్స్లో పాయింటర్స్, అరేస్ అండ్ రెఫరెన్సెస్ ఇంకోటి, ఆ 4 రాయండి. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్లో స్ట్రక్చర్, క్లాస్, యూనియన్ అండ్ ఎన్యూమరేషన్ డేటా టైప్, ఈ 4 రాయాల్సి ఉంటుంది. సో ఫంక్షన్స్ కూడా మనకి డిరైవ్డ్ డేటా టైప్లో ఇంక్లూడ్ అయినాయి. సో 4, 4, 4 ఈ 4 గుర్తుపెట్టుకోండి. వాయిడ్ డేటా టైప్ అనేది మాత్రము బేసిక్ డేటా టైప్కి యాడ్ చేయాల్సి ఉంటుంది, వాయిడ్ డేటా టైప్. ఓకే, సో 4, 4, 4 అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. క్యార్, ఇంటిజర్, ఫ్లోట్, డబుల్, అరేస్, పాయింటర్స్, ఫంక్షన్స్, రెఫరెన్సెస్, స్ట్రక్చర్, క్లాస్, యూనియన్, ఎన్యూమరేషన్ డేటా టైప్. ఈ 12 పదాలు మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇది ఒక లాంగ్ ఆన్సర్ ఇది.
This is a long answer which gives you 16 marks for your final examination. So remember that if you study the data types in C++, you can also revise the data types in C language. సో ఇక్కడ మీకు చాలా తక్కువ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ డేటా టైప్స్లో. ఒకటి డిరైవ్డ్ డేటా టైప్స్లో రెఫరెన్సెస్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్లో క్లాస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. మిగతా అన్నీ కూడా దట్ ఈస్ ది సేమ్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా విని మండే ఉండే ఎగ్జామ్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ అవుతారని ఆశిస్తూ, దయచేసి మళ్ళీ మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, బయట అనవసరంగా తిరగకండి. ఒకవేళ అత్యవసరమై మీరు బయటికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా డబల్ మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి నాకు ఇప్పటిదాకా కరోనా రాలేదు కాబట్టి ఎప్పటికీ రాదు అని అనుకోకండి. అది ఎవరినైనా ఎంతటోళ్ళనైనా అది మింగేస్తుంది. కాబట్టి దయచేసి బయటికి వెళ్ళకుండా ఈ క్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ క్లాసులు జాగ్రత్తగా వింటూ మీ యొక్క అబిలిటీ, నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సైలెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ. Thank you very much.